దూరంగా పో బిగిచ్చేసి ఇంకొంచెం దూరంగా అట్ట అట్ట పో. ఇద్దరు ఆ మనిషికి అడిగే విధానం తెలుసు. తమిళనాడు వాళ్ళు ఈ కర్ణాటక వాళ్ళు చాలా మంది వచ్చి వాడిని దానం చేశారు. సంతబయల్లో దివాకర్ అనే అబ్బాయి వచ్చిన్నాడు. ఒక 6 మంది పిల్లోల్ని తమిళనాడు వాళ్ళు పిలుచుకొచ్చినాడు. కానీ ఎంత చెప్పినా ఇస్తామయ్యా అట అన్నారు వాళ్ళు. కానీ నేను 6 బళ్ళు 4 బళ్ళు 6 బళ్ళకి వచ్చేదాకా నేను ఇవ్వనని చెప్పిన. తర్వాత వాళ్ళు ఫోటోలు తీసుకొని వెళ్ళిపోయినారు. నేను తర్వాతగా అడిగుండారు రాయలసీమ వాళ్ళు, ఇక్కడ కొడకందపల్లి వాళ్ళు. మొత్తానికి నేను ఇవ్వనని చెప్పుండా. వాళ్ళు అదైతే అడిగినారు వాళ్ళు, నేను ఇవ్వటం లేదని చెప్పుండా. నాకు ఇదంటే చాలా ఇష్టము, చాలా పెద్ద హైట్ వెయిట్ బాగా వస్తుంది కాడి అనే ఉద్దేశంతో ఇవ్వలేదు. లేదు, ఎరక పాల పళ్ళు తెలియదు, పళ్ళు వేయలే. ఇంకా 6 నెలలు పడుతుంది. అవును. చూపించమంటే చూపెడతాను. చూద్దాం, ట్రై చేస్తాను. చూడండి, దూరంగానే పట్టు. అవును. చొప్ప నాటినే కానీ పాలావులకి వేసుకుంటాము. దీనికి వరి కసువు, ఈ పెసల బొట్టుగా అన్ని రకాలు తింటుంది. కానీ ఉన్నప్పుడు పెడతాను, లేనప్పుడు అట్లే వరి కసువు వేస్తాను. దాన అంటే పెసల బొట్టు కానీ, ఉద్ది పొట్టు, తవుడు, శనగపిండి అన్ని రకాలు తింటుంది. కానీ ఇప్పుడు ఒక నెల రోజులుగా ఏం వేయటం లేదు, ఆపేసి ఉన్నాను. ఇంక పండగ దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అవునవును. నన్ను అవుతే నన్ను కానీ మా వాళ్ళని కానీ ఎవరిని ఏమనదు. కొత్త వాళ్ళని అవుతే ఇచ్చారు, దగ్గరికి రానిది. ఇంట్లో వాళ్ళు, అవును, ప్యాంట్ వేసిన వాళ్ళు అసలు రానిదు. లుంగి కట్టుకునే వాళ్ళని అవుతే కొంతపాటు ఏమనదు. అవును, లేదంటే పొన్న వస్తుంది. ఇదే మరి అబ్బాయి లుంగి కట్టుకున్నాడు కాబట్టి గమ్మనుంది. ప్యాంట్ వేసుకున్న అబ్బాయిని అయితే ఎక్కడ అంటూ తాకనిచ్చాడు. అవునవును. ఏమో ఇష్టపట్టే దీన్ని అమ్మేయాలని ఇక్కడ అనుకున్నాము. కానీ మా అల్లుడు వద్దని కారణంగా ఇప్పుడు దీన్ని అమ్మకుండా. అవునవును. అవును. కుప్పంలో అంటే దాంతో పోలిస్తే ఎన్నో రెట్లు మేలు అని చెప్తాను నేను. దీని స్పీడు అంటే చూస్తే తెలుస్తుంది వీడియోలో. దానికన్నా ఇంకా ఫాస్ట్గా పోయాలి. అవునవును. సేల్స్ మమ్మల్ని మా మీదకి తిరగబడితే అమ్మతానేమో కానీ లేకపోతే అమ్మేది. బుద్ధి మంచిది, ఇంకా పెద్దది అవుతుంది అనే ఉద్దేశంతోనే దీన్ని పెంచుతా ఉన్నాం. ఎద్దులు ఒక ఎద్దు, ఒక 2 ఆవులు, ఒక దూడ. పండగకు పోయే పాడిది. మిగతా వాడి మా వ్యవసాయం చేస్తాయి, మడగలు ఉంటాయి. అవునవును. సుళ్ళు అయితే ఏం లేవు. సుళ్ళు కానీ, మచ్చలు కానీ, అగ్ని మచ్చలు కానీ, సుళ్ళు కానీ అలాంటివి లేవు. ఎలాంటి వచ్చాలు లేవు. నీట్గా ఉంది.
గోకలాపురం రూపచంద్ర వాళ్ళ అన్న జానకిరామ్ దగ్గర. ఉమ్. పేరు మోసినటువంటి వ్యక్తులు. అవునవును. అవును. ఉమ్. అవునవును. వాళ్ళ ఆవుల్లోంచి పట్టుకోవచ్చు. మాకు వాళ్ళ బంధువులు. కానీ మేము అడిగిన తర్వాత 6 కోళ్ళు ఉన్నాయి వాళ్ళ దగ్గర. మొత్తం 6 కోళ్ళు. 6 కోళ్ళలో ఈ కోడినే నేను ప్రత్యేకంగా నచ్చి పట్టుకున్నాను. ఆ అబ్బాయి గూడా ఇప్పుడు 5, 6 సంవత్సరాలుగా అడగతా ఉన్నావు మామ నువ్వు. నీకైతే ఇంక మా బంధువు గాబట్టి ఇచ్చేస్తాను. పట్టుకోండి అని చెప్పినాడు. 6 కోళ్ళకి ఈ కోడిని నేను సెలెక్ట్ చేసి పట్టుకున్నా. నచ్చిందనేసి. పండక్కి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ముక్కుదాళ్ళు చెయ్యి వదలడం అప్పుడే జంప్ చేసి ఎళ్తది. హ్మ్. ఇక నిమిషం గూడా ఆగదు. ముందు రోపు పట్టుకొని లాక్కొని పోవడం గాని, ఎనకాన కత్తితో కొట్టడం గాని, ఇలాంటివంతా ఏం చేయదు. ముక్కుదాళ్ళలో చెయ్యి వదిలినామా అప్పుడే జంప్ చేస్తది. అవును. రోడ్డుకే పోతది. ఎంత దూరం అల్లుండినా రోడ్డుకే పోతది. సైడ్‌లో ఎక్కడా దిగదు. అవునవును. అల్లి మీదనే పోతది. నేరుగా ఎంత దూరం రోడ్డున్నా అంత దూరం ఎళ్తది. ప పాత గుంటలు గూడా ఎవరు టచ్చే చేయలేదు. పాత గుంటలు గూడా రోడ్డు ఎంత దూరం ఉంటే అంత దూరం వెళ్ళింది. లాస్ట్‌లో మళ్ళా మా ఊరు రోడ్డుకి వచ్చి ఇటుకే వచ్చేసింది. అదే వచ్చేసింది. నేరుగా వచ్చేసింది. అదే మరి పొరకపల్లిలో అంతే. పొరకపల్లి గూడా మా అందరూ పట్టుకొని పోయేసి వదిలినాము. అక్కడ గూడా అదే ఒంటరిగా ఇల్లొచ్చేది. ఇక్కడ చింతలగుంట అరిజిన వాళ్ళు అదే విధంగా వచ్చేసింది. ఇంచు చింతలగుంట దగ్గర. కానీ అక్కడైతే మేము చూసుకోనగలేదు. ఇప్పుడు వచ్చి మా ఆవుల దగ్గర నిలబడుకోండి. నడిసి పట్టుకోకపోతే ఎంత దూరం పోయినా 10 కిలోమీటర్ల దూరం పోయినా నేరుగా ఇంటికొచ్చేస్తది. అవునవును. ఆటోలో తీసుకెళ్తే ఆటో మనం ఎక్కడైతే దింపుతామో అక్కడికొచ్చి ఆగతది. మనం తెలిసిన మనిషి నేను కనపడినానంటే అక్కడే ఉంటా. నేను ఆవు ఫస్ట్ కోడిని పట్టుకొని పోయి పలక కట్టేంత వరకు ఉంటాను. ఆ తర్వాత నేను ముందుకొచ్చేస్తాను. అ అల్లి కన్నా ముందుకు. అక్కడ వెయిటింగ్‌లో ఉంటాను. మా అబ్బాయిలు దాన్ని వదులుతారు. వదిలిన తర్వాత నన్ను చూసిందంటే ఆగుతది. మళ్ళీ పట్టుకొని అవును. దారం అంటే చిన్న తుంట వదులుతాం దారం. సావులి. దేశపు కోడి. అవును. ఇలా. వాళ్ళేమో ఎంతైనా అన్నారు. కానీ నేనైతే కోడిని ఇవ్వటం లేదు. ఇంకా 4 బళ్ళు, 6 బళ్ళు వచ్చేదాకా ఇవ్వను అని చెప్పినాను. తర్వాత ఇంట్లో వాళ్ళు ఎవరిని ఏమనదు. మా ఇంట్లో వాళ్ళనైతే. కొత్త వాళ్ళనైతే చేరనివ్వదు. దగ్గర నుంచి రానీయదు. 57. నాకు కోళ్ళంటే ఇష్టమే. అప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఇష్టమే. మడగదు వ్యవసాయం చేసేవాడిని. కానీ కోడిలంటే చాలా ఇష్టం నాకు. అందులో దీన్ని చూసి నాకు చానా ఇష్టపడింది గాబట్టి, ఈ కోడిని పెంచుకోవాలా అని మనసులో పడింది గాబట్టి పట్టుకొనొచ్చి పెంచుతా ఉన్నాను. ఇది ఇంక పండక్కి పోతాది అనే ఉద్దేశ్యం నాకు తెలిసింది గాబట్టి, అప్పటినుంచి పండుగల్లో వదులుతా ఉన్నాను. వ్యవసాయానికని పట్టుకున్నాను. కానీ జల్లికట్టుకు బాగా పోతా ఉంది గాబట్టి, జల్లికట్టుకు పోతాదని చెప్పినారు. ఒకసారిదా వదిలినాం మేము. కోడెవైతే బాగా ఆహ్, పరుగు బాగా పోయింది అని చెప్పినారు. దాన్ని టచ్ చేద్దాము, చూద్దాం అనేసి ఒకసారి వదిలితే బ్రహ్మాండంగా పోయింది. అప్పటినుంచి మళ్ళీ ప్రతి ఒక్క పండుగలో వదులుతాం. ఫస్టొచ్చి గంగుడుపల్లి. గంగుడుపల్లి వదిలినాం.
గోకులాపురంలో ఏమైనా వదిలినారా పండగకి? గోకలాపురంలో అనుపల్లో వదిలున్నారు వాళ్ళు ఫస్టు. చిన్న దూడప్పుడు వదిలినారు. ఆవులలో ఉంది. ఆవళ్ళంటే ఇది పుంగునూరు నుంచి వచ్చిందంట. వాళ్ళ ఆవోళ్ళకి. కృష్ణారెడ్డి అండి అతను పట్టున్నాడు. ఆయన దగ్గర నుంచి మళ్ళీ జానకిరామరెడ్డి పట్టినాడు. ఆయన దగ్గర నుంచి నేను పట్టుకొనొచ్చిన. అవును. అయితే ఇబ్బందిలా పండగకి బాగుంది. నాకంటే ఇది ప్రాణం. నేనంటే ఇవ్వాలని అయితే బుద్ధి పుట్టదు. ఇవ్వను గూడా. మరి 1,50,000 దారమైనప్పుడు మరి చేయకుండా నేనివ్వాలనే గాని మా అల్లుడు ఒప్పుకోవడం లేదు. ఆ కారణం వల్లనే ఇప్పుడు ఇది అమ్మేయడం మానేసున్నా. అవును. కొత్తగా పిల్లోళ్ళు చాలా మంది ఉన్నారు కదా! ఎద్దులు పుట్టాలని చిన్న చిన్న పిల్లోళ్ళు కూడా. మీ తరంలో కొద్దిగా పండుగలు తక్కువ జరుగుతున్నాయి. జనరేషన్ వచ్చేసరికి అవును. మీరు ఎద్దును కొత్తగా పట్టాలంటే ఏమేమి చూస్తారు? మేము పట్టాలంటే కోడిని జాతి ఉందా లేదా అని చూస్తాను. ముందు జాతి. తర్వాత కొమ్ము వాటంగా వస్తుందా? కొమ్ము పెరుగుతుందా? పెరగదా? అనే లక్షణాలు గమనించి, గోపురం బాగా గేడి గోపురం వస్తుందా? రాదా? ఉండాలా. తర్వాత కాళ్ళు, తోక గాని సన్నగా ఉండాలా. కొమ్ములు పొడుగ్గా రావాలి. జంప్ ఉండాల కోడి. ఆ లక్షణాలు ఉన్నట్లయితే పట్టుకుంటాం. బుల్లుల గురించి ఏం చెప్తారు? బొల్లులు సన్న బొల్లి చిన్న ఉండాల. బుల్లు ఉండాలి. ఉండాల. బుల్లంతా బుల్లు ఉండాలి. ఒళ్ళంతా పెద్ద బొల్లి, గెద్ద బొల్లి మాదిరిగా ఉండకూడదు. సింపుల్‌గా పై కనురెప్ప మీద, కింద కనురెప్ప మీద ఉండాల. హ్మ్. మరి దీన్ని ఆవుల పైకి ఎట్లా ఉపయోగిస్తారంటే ఆవుల పైకి బ్రహ్మాండంగా పనికొస్తది. కానీ ఆవుల పైకి వదిలినామంటే పాడి మళ్ళీ వేరే విధంగా తీరిపోతది. చెప్పిన మాట ఇనకుండా మనుషుల్ని పొడవలు రావడం, ఎప్పుడు పడితే అప్పుడు ఆవుల మీదనే కలవరం పడిపోయేసి చానా తగ్గిపోతది కాబట్టి పాడి వదలడం లేదు. వదిలేది లేదు. చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇది మన గుంతల చేను గ్రామంలో జల్లికట్టు ప్రియుడు. దీని వయసు 50 పైన దాటింది. 57 ఎంతో ఇష్టంగా మేపుతున్నాడు. 1,50,000 దారమైనా కానీ ఇంతవరకు దీన్ని మేపుకోకూడదు అనే ఆయన ఇద్దరు కలిసి మేపుకుంటా ఉన్నారు. ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన దానికి మన జిల్లాకు మిత్రుడైనటువంటి రామచంద్రారెడ్డి పేరు. దీనికి ఇంతవరకు ఎద్దుకి ఏం పేరు పెట్టారు? అది అడిగేది మర్చిపోయాను. పేరు తీయరకు పేరు పెట్టలేదు. మేము మా అల్లుడు, కూతురు అందరూ వాళ్ళు నిర్ణయించుకొని పేరు పెట్టాలనుకుంటున్నాం. ఇంకా పేరు పెట్టలేదు. పేరు పేరు పెట్టిన పెట్టలేదు. తర్వాత మళ్ళా ఇక్కడ వరకు వీడియో ఎండ్ చేద్దాము. ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన దానికి ఆయనకి రామచంద్రారెడ్డి వాళ్ళ అల్లుడు కూడా వాళ్ళ అల్లుడు ఢిల్లీ బాబు రెడ్డి ఆయనకి కూడా చాలా